నర్సరావుపేటలో ప్రముఖ ప్రైవేట్ వైద్యులు అదృశ్యమయ్యాడు. ఈ నెల 4వ తేదీ నుంచి పట్టణంలోని పూజిత హాస్పిటల్ అధినేత డాక్టర్ వెంకట సుబ్బారావు కనిపించడం లేదంటూ అతని భార్య సృజనా కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వైద్యుడు సుబ్బారావు స్నేహితులు మురళి, శ్రీనివాసరావు, సంజీవరెడ్డి, బాలకృష్ణలతో కలిసి వ్యాపారం చేసి 2 కోట్లు నష్టపోయినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో వైద్యుడు వెంకట సుబ్బారావు 20 రోజుల పాటు అదృశ్యమై గుంటూరులోని హోటల్లో దొరికాడని ఎస్ఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. నర్సరావుపేట పట్టణం చెందినటువంటి అండల్పేటలోని పూజిత హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీ మొండ్రు వెంకట సుబ్బారావు గారు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి నుండి కనిపించకుండా వెళ్ళినాడని తన భార్యటువంటి సృజనా కుమారి గారు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి 8వ తేదీ సాయంత్రం వచ్చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని బయట కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాము. అయితే తాను గతంలో కూడా వెళ్ళిపోయి ఒక 40 డేస్ తర్వాత జనవరి 19వ తేదీన మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఇది మళ్ళీ రెండవసారి అవడం జరిగింది. అయితే దీనికి కారణం వీరంతా కూడా ఏది మన డాక్టర్ గారికితో పాటు తన ఫ్రెండ్స్ అయినటువంటి మురళీ గారు, హైదరాబాద్ చెందిన బాలకృష్ణ, రొమ్మిచర్లకు చెందినటువంటి సంజీవరెడ్డి, సత్యనారాయణ, గుంటూరు చెందినటువంటి వాళ్ళు శ్రీనివాసరావు, మరికొంతమంది ఫ్రెండ్స్ కూడా కలిసి రైస్ పుల్లింగ్ బిజినెస్ చేసినట్టుగా దాదాపుగా 2 కోట్ల రూపాయలుగా అప్పులైనట్లుగా రోజు తాను అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా తనలో తాను కొంచెం బాధపడుతూ ఉంటాడని తన భార్య సృజనా కుమారి గారు కేసు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టేసి కేసును దర్యాప్తు చేశారు.